ఫ్రెండ్స్, మనం ఇంకా టాటా టియాగో డ్రైవ్ రివ్యూని మొదలెడదాము. ఇప్పుడు మనము చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ మీద ఉన్నాము. చూడండి, స్టీరింగ్ సింపుల్గా 1 ఫింగర్ తిప్పుతున్నా. ఒకప్పుడు టాటా బండ్ల స్టీరింగ్ అంటే జనాలు తిట్టుకునే వాళ్ళు, ఎంత హార్డ్ ఉందని చెప్పేసి. అవన్నీ హైడ్రాలిక్ స్టీరింగ్ ఉండే. ఇప్పుడు అన్నీ కూడా పవర్ స్టీరింగ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ కాబట్టి చాలా సింపుల్ ఉంది. జిప్ డ్రైవ్కి చాలా బాగుంటుంది. ఇది చూడండి ఎంత సింపుల్గా నేను కార్ని తిప్పగలుగుతున్నాను. రైట్, స్టీరింగ్ మాత్రం 10కి 10 మార్క్ తీయచ్చు, అంత బాగుంది. డిజైన్కి ఒక మార్క్ తగ్గించవచ్చు. ఇందులో మనకి ఆడియో కంట్రోల్ కూడా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటే బాగుంటుంది. మనకి ఎగ్జెట్ ప్లస్లో వస్తుంది అన్నమాట క్రూజ్ కంట్రోల్. ఇదిగోండి, ఆఫ్ రోడింగ్ కూడా ఈ బండితో హ్యాపీగా చేసుకోవచ్చు. చెట్ల మధ్యలో నుంచి, పుట్ట మధ్యలో నుంచి నేనైతే తొక్కేస్తున్నా బండి. మా ఫ్రెండ్ బండి. చాలా రోజులు అనుకుంటున్నా టాటా టియాగో రివ్యూ చేద్దామని చెప్పి, ఇప్పుడు కుదిరింది. మనం సెకండ్ గేర్లో ఉన్నాం. అసలు యాక్సిలరేటర్ ఇవ్వలేదు. స్టిల్ బండి ఎత్తులో ఉన్నా కానీ మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది. పవర్ మాత్రం బండి చాలా బాగుంది. అంటే ఈ చిన్న బండి లెస్ దెన్ 1 ton, 986 కర్వ్ వెయిట్ వితౌట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్స్ ఉంది. రైట్, డ్రైవ్ ఫీల్ మాత్రం బాగుంది. చూడండి, క్విక్ టర్న్, చాలా సింపుల్ టర్న్ అవుతుంది. ఎలాంటి ఎర్గానమిక్గా కానీ కష్టంగా కానీ లేకుండా, రైట్, నైస్. నాకు కూడా కొత్తలో టాటా బండ్లు ఇంజన్ బాగోదు, గేర్ బాక్స్ బాగోదు అనే చిన్న ఫీల్ ఉండే. కానీ జనాలు ఎలా కొంటున్నారు చూస్తున్నారు కదా మీరు. అంటే ఏంటి, అందరు కూడా హ్యాపీ అనమాట దీని డ్రైవ్ పర్ఫార్మెన్స్తోని. బిల్డ్ క్వాలిటీతో పాటు ఈ డ్రైవ్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది కాబట్టి జనాలు ఎక్కువగా ఉంటున్నారు. అండ్ ఆల్సో ఇంటీరియర్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసి సర్వీస్ కాస్ట్ అండ్ సర్వీస్ సపోర్ట్ కూడా పెరిగితే దీనికి తిరుగులేదని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్కి వెళ్దాము, చూపిస్తే అప్పుడు మీకు సస్పెన్షన్ ఎలా ఉందో. ఇది జహీరాబాద్లోని ఒక రిమోట్ ఏరియా. ఇక్కడ నేను మీకు దీన్ని టాక్ టెస్ట్ చూపిస్తాను. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ నేను స్లోగానే వెళ్తున్నాను. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, 28 స్పీడ్లో నేను 4th గేర్లో వెళ్తున్నా. ఎలాంటి ఇంజన్ వైబ్రేషన్స్ లేవు, గేర్ రాడ్ వైబ్రేషన్ కూడా లేదు. కాబట్టి మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి, వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. అలాంటిది ఏమీ లేదు. 33 స్పీడ్లో నేను 5th గేర్ వేసాను. 37 డౌన్లో ఉంది బండి. ఓకే, యాక్సిలరేటర్ పైన నేను కాల్ చేసాను. స్టిల్ బండి మూవింగ్ వెరీ నైస్లీ. అంటే దీనిలో టార్క్, లో అండ్ టార్క్ ఇష్యూ లేదు. చాలా మంచి ఫీల్ ఉంది బండిలో మాత్రం. చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్. దీనిలో నాకు చిన్న కంప్లైంట్ ఉంది. ఏంటంటే సస్పెన్షన్ మీకు అంత ప్రాపర్గా జర్క్స్ని గ్రాప్ చేసుకోవట్లేదు. మనకి క్యాబిన్లో తెలుస్తుంది అనమాట, తొందరగా పైకి కొడుతుంది. ఇంత ముందుగా నేను వస్తున్నప్పుడు చిన్న చిన్న గుంతల్లో పాస్ చేసా బండిని టెస్ట్ చేయడానికి. అప్పుడు కొంచెం నీకు సస్పెన్షన్ తెలిసిపోతుంది. హ్యాచ్ బ్యాక్ అంటే అదే, మీరు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు కాంపాక్ట్ ఎస్యూవీలో అలా ఉంది అంటే దట్ ఇస్ ద కంప్లైంట్. కానీ ఇదైతే ఓకే, మీరు జాగ్రత్తగా వెళ్తే చాలు. కొంచెం మీకు క్యాబిన్ నాయిస్ కూడా ఈ కార్లో ఎక్కువ ఉంది. మీరు కావాలంటే డాంపెనింగ్ ఆఫ్టర్ మార్కెట్ చేసుకోవచ్చు. సో క్యాబిన్ నాయిస్ కూడా కొంచెం మీకు ఇందులో ఉంది. అది చిన్న కాన్గా చెప్పుకోవచ్చు. బండి పికప్ చూడండి, బ్రేక్ నైస్, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్పి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనము హైవే ఎక్దాం. హైవేలో ఒకసారి 1 to 5 గేర్స్లో దీని స్పీడ్ ఎలా ఉంది, టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది, దాంతోపాటు బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది అన్నీ చూద్దాము. ఇప్పుడు చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ మీద దీని సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాము. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా బండి నేను. రైట్, ప్రతి బిట్ కదులుతుంది. అంటే మీకు సస్పెన్షన్ కొంచెం తెలిసిపోతుంది. ఇది హార్డ్ సస్పెన్షన్ గురించి కాదని, అంటే హార్డ్ పాట్ హోల్స్లో ఫాస్ట్గా వెళ్ళడానికి కాదు. జస్ట్ ప్రశాంతంగా మీరు క్రాస్ చేయండి. ఎందుకంటే కొంచెం బాడీ వాబ్లింగ్ ఉంది అండ్ మీకు క్యాబిన్ నాయిస్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఓకే, ఎక్కువ స్పీడ్ వెళ్ళడం
శ్రేయస్కరం కాదు. దీని వీల్స్ కూడా జస్ట్ 14 ఇంచ్ మాత్రమే. మెల్లిగా వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం ఈ విధంగా ఫాస్ట్ కొడితే మాత్రం బండి చూస్తారా మొత్తం ఊపేస్తుంది. సో బెటర్ టు అవాయిడ్. ఫాస్ట్గా వెళ్ళడం మాత్రం వద్దు ఇలాంటి పాట్ హోల్స్ పైన. సస్పెన్షన్ అంత జబర్దస్త్ అయితే కాదు. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఓకే. ఇది ఎక్కువ మీకు బంపి కూడా లేదు, అంటే మీకు సాఫ్ట్ ఫీల్ అయితే రావట్లేదు. ఇప్పుడు మనము ముంబై హైదరాబాద్ హైవే పైన ఉన్నాము. ఇప్పుడు ఈ టెస్ట్లో 1 to 5 గేర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, రివర్స్ గేర్ ఎలా ఉంది, దాంతోపాటు బ్రేకింగ్ టెస్ట్, టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తే ఈ కార్ సేఫ్ మనకు అనిపిస్తుంది క్యాబిన్ లోపల, అండ్ నాయిస్ ఏమైనా వస్తుందో అన్నీ చెక్ చేద్దాము. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ గేర్. గేర్ షిఫ్టింగ్ మాత్రం చాలా బాగుంది. నేను టాటాలో గేర్ షిఫ్టింగ్ టఫ్ ఉంటుందని చెప్పేసి నేనే కాదు చాలామంది అనుకుంటాము, కానీ అలా ఫీల్ అయితే ఏం లేదు. అండ్ ఎక్కువ వైబ్రేషన్ కూడా ఏం లేదు గేర్ బాక్స్లో అండ్ గేర్స్లో. సెకండ్ గేర్ 38, 2000 RPM నుండి గేర్ మారుస్తున్నా. థర్డ్ గేర్ 45, ఫోర్త్ గేర్ 2000 RPM దగ్గర 60 దాటింది. గేర్ కన్నా టాప్ గేర్. గేర్ షిఫ్ట్ మాత్రం చాలా స్మూత్ ఉంది. ఓన్లీ నాకు కొంచెం కష్టం అనిపించింది, సస్పెన్షన్ కొంచెం స్టిఫర్ ఉందన్నమాట. బండి పవర్ చాలా ఫాస్ట్గా అందుకుంది. చిన్న కార్ కాబట్టి వెయిట్ టు పవర్ రేషియో ప్రాపర్గా ఉంటుంది. ఇందులో 105, 110, 115. ఓకే, 110 దాటగా కొంచెం కాన్ఫిడెంట్ ఇష్యూస్ అనిపిస్తున్నాయి. మన కంటిన్యూస్ డీప్ మొదలైపోయింది. 130, 133, 134, 140, 142, 144, 145. నైస్. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. బండి పికప్ మాత్రం చాలా బాగుంది. టాప్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా అందుకుంది. 145 దాకా ఆరామ్సే వెళ్ళిపోయాను. బట్ 110 వరకు ఓకే. ఆ తర్వాత మాత్రం మనకి కొంచెం రిస్కీ అనిపిస్తుంది. దీన్ని 80లో మెయింటైన్ చేస్తే మనకి మైలేజ్ హైవే పైన 20 వరకు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వచ్చింది కూడా ఈ బండి. నైస్. టాప్ స్పీడ్ అయితే 145 దాకా మనం టచ్ చేయగలిగాము. దీని టర్నింగ్ రేడియస్ జస్ట్ 4.9 మీటర్స్. ఇక్కడ తిప్పేద్దాం బండిని. స్టీరింగ్లో కూడా నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. చాలా సింపుల్ స్టీరింగ్, తిరిగిపోతుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. మీరు రాంగ్ గేర్లో వెళ్తే వెంటనే చూపిస్తుంది అక్కడ గేర్ మార్చుకో అని చెప్పేసి. 2000 RPM లోపలనే మీరు గేర్ షిఫ్ట్ చేసేయండి టాప్ గేర్ వరకు, టాప్ గేర్కి వెళ్ళే వరకు కూడా. రైట్. డ్రైవింగ్ మాత్రం డ్రైవ్ ఫీల్ చాలా బాగుంది. జిప్ జాప్ డ్రైవ్ అనమాట. అంటే చాలా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు బండిని. చూడండి, ఈఎస్పీ చెక్ చేద్దాం ఒకసారి. సడన్గా కొట్టారనుకోండి బండి సెంటర్ అయిపోతుంది. ఒకసారి బ్రేక్ వేస్తున్నా ఈ స్పీడ్లో. వావ్, సూపర్, నైస్. నాకు టాటా టియాగో పైన ఉండే చిన్న చిన్న నెగిటివ్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉండేనో అన్నీ ఈ డ్రైవింగ్ టెస్ట్లో మొత్తం పోయినాయి. ఓన్లీ చిన్న సస్పెన్షన్ ఒకటే, మిగతా రిమైనింగ్ ఆల్ ఓకే. అండ్ క్యాబిన్ స్పేస్ కూడా మీకు కొంచెం, నేను వెనకాల కూర్చుంటే నాకైతే ఇబ్బందే. ముందు కూడా నాకు చూస్తున్నారు కదా ఇక్కడ తగులుతుంది కాలు. వెనకాల కూడా కూర్చున్నప్పుడు లాంగ్ డ్రైవ్లో కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సిటీస్కి ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్ దాకా మాత్రం ఈ కార్ పర్ఫెక్ట్. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్కసారి రివర్స్ గేర్ చూద్దామా. ఇక్కడ ఆపుతున్నాను. రివర్స్ గేర్ అది చాలా సింపుల్ పడింది. నార్మల్గా రివర్స్ గేర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. వెనకాల ఆటో వస్తుంది, నో ఇష్యూస్. నైస్.
గేర్ షిఫ్టింగ్ మాత్రం బాగుంది. ఐ రియల్లీ లైక్ దిస్ టాటా టియాగో. చిన్న చిన్న వైబ్రేషన్స్, బాడీ నాయిస్లు అండ్ బయట సౌండ్ లోపల రావడం అలాంటివి కామనే. ఇక అంతా ఎక్స్పెక్ట్ చేస్తే మనం ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోవాలి. అంటే ఆల్ట్రోస్ తీసుకుంటే మీకు అలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉండవు. ఓకే, నేను ఇక్కడతో డ్రైవ్ రివ్యూ ఎండ్ చేస్తున్నా. లాస్ట్లో నా కంక్లూజన్ చెప్పేస్తున్నా. చూడండి, మధ్య మధ్యలో చిన్న చిన్న పవర్ ల్యాగ్స్ మనకి అనిపిస్తాయి. అంతకన్నా మీకు 100% ఇది టర్బో ఇంజన్ కాదు కాబట్టి అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. రైట్, నెక్స్ట్ మనము కంక్లూజన్లో కలుసుకుందాం. ఇప్పుడు టాటా టియాగో ఫైనల్ కంక్లూజన్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఈ సెగ్మెంట్లో, ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న కాంపిటీషన్ ఏంది, దాంతో ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది, ఇది మీరు కొనొచ్చా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు మార్కెట్లో హ్యాచ్ బ్యాక్లో ఎక్కువ కాంపిటీషన్ లేదు. ఒకప్పుడు చాలా మోడల్స్ ఉండే, ఇప్పుడు మాత్రం అందరు కూడా కాంపాక్ట్ ఎస్యూవీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనకి మార్కెట్లో ఉన్నవి మారుతిలో ఆల్టో అండ్ సిలేరియో, దాంతోపాటు స్విఫ్ట్. అదే మీరు హుండాలోకి వెళ్తే i10 నియోస్ ఉంది అండ్ టాటా టియాగో. మీకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్స్లో బెలెనో ఉంది, గ్లాన్జా ఉంది అండ్ ఆల్సో టాటాలోనే ఆల్ట్రోజ్ ఉంది. ఇవన్నీ మీకు ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోతాయి. ఒకప్పుడు మనకి ఫోర్డ్ ఫిగర్ కూడా ఉండే అండ్ రెనాల్ట్ క్విడ్ ఉంది. వాటితో కంపేర్ చేస్తే మాత్రం మీరు ఈ కార్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఇచ్చిన సేఫ్టీ రేటింగ్, దీని బాడీ బిల్డ్ క్వాలిటీ అండ్ ఆల్సో మైలేజ్ కూడా మీకు సిటీస్లో ఇది 14 to 15 వచ్చేస్తుంది అండ్ హైవేస్లో 19 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మనకి 18 to 19 and 20 దాకా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మైలేజ్ పరంగా ఈ కార్లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సిటీలో చాలా జీప్ డ్రైవ్ ఉంటుంది. అంటే సింపుల్గా మీరు గల్లీ కూడా బండి నడిపించవచ్చు. ఎందుకంటే దీని సైజ్ అంత ఎక్కువగా ఏం లేదు అండ్ డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. బట్ కాన్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో సర్వీస్ ఇష్యూ అయితే ఉంది. మేము ఓన్ చేసాం కదా, ఇప్పుడు కూడా మేము సర్వీస్ సెంటర్కి, ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి కార్ వెళ్ళి ఇద్దామంటే ఆలోచించాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫ్రీ సర్వీస్ లైవ్ అయినాయి కాబట్టి మేము దీని స్పేర్ కొనుక్కొని బయట సర్వీస్కి ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి చిన్న స్పేర్ కూడా సర్వీస్ సెంటర్లో అవైలబుల్ ఉండదు, వాళ్ళు పెట్టుకుంటారు కార్ కొద్ది రోజుల వరకు. అలా కాకుండా మేము జస్ట్ జనరల్ సర్వీస్ సంబంధించిన మెటీరియల్ కొనుక్కుంటున్నాము, సర్వీస్ చేయించుకుంటున్నాము. ఇప్పటికి కూడా టాటా సర్వీస్ సెంటర్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఎప్పుడు కంప్లీట్ చేస్తుందో, ఎప్పుడు వాటిని సాల్వ్ చేస్తుందో టాటాకి తెలియాలి. అది సాల్వ్ చేస్తే మాత్రం మీకు ఇంకా టాటా ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ అయితే డెఫినెట్లీ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మధ్యలో ఒక మంత్ నెంబర్ 1కి వెళ్ళి మళ్ళీ 2కి వచ్చిందనమాట. అంటే మారుతి సుజుకి ఆల్మోస్ట్ ఇది గండి పెడుతుంది మార్కెట్లో. సో అదనమాట మన టాటా టియాగో రివ్యూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్లు అడగండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై పక్కా ఇస్తాను. నేను ఈ కార్ రివ్యూ ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది నాకు కమెంట్ చేశారు, హ్యాచ్ బ్యాక్స్లో ఏది ప్రిఫర్ చేయాలి, స్విఫ్ట్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అని చెప్పేసి. నాకు స్విఫ్ట్ కూడా నేను చెప్పాలంటే ఇష్టమే, బట్ ఓన్లీ బాడీ బిల్డ్ క్వాలిటీ మాత్రం అసలు బాగోదు. డ్రైవ్ ఫీల్ మాత్రం స్విఫ్ట్ చాలా బాగుంటుంది. గేర్ షిఫ్టింగ్ కానీ అండ్ బండి పికప్ కానీ స్విఫ్ట్ అయితే తోపని చెప్పొచ్చు. ఏసీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీకు గేర్ షిఫ్టింగ్ నాకు కంప్లైంట్ ఉంది అనిపించింది, కానీ ఇప్పుడు నేను డ్రైవ్ రివ్యూ చేసిన తర్వాత ఎలాంటి కంప్లైంట్ లేదు. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అందరు చెప్పినట్టు వైబ్రేషన్స్ కూడా ఎక్కువగా ఏం లేవు. 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి కొంచెం మీకు వైబ్రేషన్ తెలుస్తుంది అంతే, బట్ అది ఇగ్నోరబుల్. అండ్ ఇందులో ఇచ్చిన క్యాబిన్ స్పేస్ కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. అంటే 4 హ్యాపీ కూర్చోవచ్చు, 5 మంది కూర్చుంటే మాత్రం లాంగ్ జర్నీస్లో ఇబ్బంది అవుతుంది. అండ్ ఇందులో ఇచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, హర్మాన్ స్పీకర్స్ ఇచ్చారు. సో అదనమాట మన టాటా టియాగో రివ్యూ. ఇందులో వాల్యూ ఫర్ మనీ మోడల్ ఏది అంటే నేను ఎగ్జాక్ట్ అని చెప్తా. 8.5 lakhs మీకు ఆన్ రోడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్తో కలుసుకుందాం. జై హింద్. అవుతుంది. ఇప్పుడు ఈ కార్ వేరియంట్స్ ఇంకా కాస్ట్, కలర్స్ అన్నీ నేను ఇప్పుడు ఈ కార్ కలర్స్ ఇంకా వేరియంట్స్ ఏం కాదు ఉన్నాయి. మీకు తెలంగాణలో కాస్ట్ ఎంత ఉంది చెప్పే. ICA 3 ఎందుకు 2 కదా. ఓకే, క్లిప్ లేపేస్తాగు. లెట్స్ స్టార్ట్ అవర్ డ్రైవ్ రివ్యూ. ఆడియో చెక్ 1 2 3. పవర్ స్టీరింగ్ అంటే ఎలక్ట్రిక్